మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయన యొక్క గొప్ప నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా అనర్హుడును అభిషేకంలో కానీ ఆత్మీయతలో కానీ వారితో ఏమాత్రము సరితోగని నన్ను ఈ స్థానంలోనికి ఆహ్వానించిన ప్రియ దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. వారికి వారి కుటుంబానికి దైవజనులు వారి యొక్క పరిచర్లోకి నన్ను తీసుకున్న అప్పటి నుంచి కూడా వారి యొద్ద నుండి చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు నాకు కృప చూపుతూ ఉన్నారు. సార్, మీరు చాలా విషయాల్లో నాకు ఎంకరేజ్మెంట్గా ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా హాజరై దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒక ప్రత్యేకమైన విషయం గుర్తొస్తూ ఉంటుంది. రాజులు తొలి గ్రంథము మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో శాబ దేశము నుండి ఒక రాణి వచ్చింది. సొలొమోను యొక్క గొప్ప విషయాలన్నీ చూడడం కోసం శాబ దేశం నుండి ఒక రాణి వచ్చి అక్కడ ఉన్న జనులతోనూ సేవకులతోనూ కూడా ఒక మంచి మాట చెబుతూ ఉంటుంది. నీ జనులు చాలా భాగ్యవంతులు, నీ సేవకులు చాలా భాగ్యవంతులు. ఎందుకోసం అంటే వాళ్ళు నీ ఎప్పుడు యొక్క జ్ఞానవచనములను వాళ్ళు వింటూ ఉన్నారు. అందును బట్టి వాళ్ళు చాలా భాగ్యవంతులని ఆ శాబ దేశపు రాణి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చింది. వాళ్ళు ఎంత భాగ్యవంతులో నాకు తెలియదు, కానీ మీరు మాత్రము నిజముగా మన దైవజనులు అభిషేక్తుల యొక్క వాక్యాలు వింటూ ఉన్నందుకు మీరు వారికంటే చాలా గొప్ప భాగ్యవంతులు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం కోసం మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ధ్యానించి వాక్యము ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకోవాలని మేమంతా ఆశపడుతూ ఆతురపడుతూ ఉండగా ప్రభువా, మీరు మా మధ్యలోనికి రండి. వాక్యము మీది, ఈ జనులందరూ మీ వారు, నేను నీ వాడనే ప్రభువా. మా అందరి మధ్య మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించి మీ యొక్క వాక్యాన్ని మాకు నేర్పిస్తారని, మా కన్నులు తెరుస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క శిలువ శక్తి పండుగలలో శిలువను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. వాస్తవానికి మీలాంటి ఒక మంచి మెచ్యూర్డ్ సంఘానికి, అంటే ఆత్మీయంగాను వాక్యంలోనూ బాగా పరిణితి చెందిన సంఘానికి బోధించాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడి ధ్యానించి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దేవుని వాక్యము మనకి దేని గురించి మాట్లాడుతూ ఉంది? మన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము శిలువ శక్తిని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అసలు శిలువ అంటే ఏంటి? శిలువ అంటే ఏమిటి? ఒకవేళ మనం కనుక పరిశుద్ధ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈ సిలువ అనే మాటకు మూల భాషలో, గ్రీకు భాషలో సాట్రోస్ అనే మాట దీనికి రాయబడుతూ ఉంది. ఈ రాయబడిన మాట నూతన నిబంధనలో లేదా కేజీవి వర్షన్లో చూసుకున్నప్పుడు ఈ మాట 28 సార్లు రాయబడింది. సిలువ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 28 సార్లు రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం మొదలుకొని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా ఈ మాట సుమారు మనకి 28 సార్లు
కనిపిస్తూనే ఉంటుంది. మరి అసలు సిలువ అంటే ఏంటి? మన ముందే ఇక్కడ సిలువ కనిపిస్తూ ఉంది కదా. అసలు ఈ సిలువను దేనికోసం, దేనికి రూపుగా వాడుతూ ఉంటారు అంటే చరిత్ర చెబుతూ ఉంది. ఈ సిలువ అనేది సుమారు క్రీస్తుకు ముందు ఒక 6 సెంచరీలకు ముందు, 6 శతాబ్దాలకు ముందు పర్షియన్లు దీనిని స్థాపించి ఉండవచ్చు అనే ఒక చారిత్రకమైన విషయాలు ఉన్నాయి. కానీ దానికంటే ముందు బహుశా దీన్ని పర్షియన్లు కాదు, ఐగుప్తీలే దీన్ని ప్రారంభించి ఉండవచ్చు అనే మాట కూడా ఉంది. ఎందుకంటే ఆదికాండం 40వ అధ్యాయంలో మనం చూస్తాము, ఒక ఇద్దరు వ్యక్తులకి యోసేపు కళ వివరించి చెబుతాడు. ఫరో యొక్క పనదాయకుల అధిపతికిని భక్షకారుడికి. దాంట్లో ఒక వ్యక్తి యొక్క తల వేలాడదీయబడుతుంది. ఆ వేలాడదీయబడ్డము బహుశా సిలువే కావచ్చు అని కొంతమంది యొక్క అభిప్రాయము. అయినప్పటికీ కూడా చరిత్ర చెప్పేది ఏంటి అంటే పర్షియన్స్ దీన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఎందుకోసము అంటే ఒక వ్యక్తిని ఎంత క్రూరంగా చంపొచ్చో అంత క్రూరంగా చంపొచ్చు. మనిషిని ఏ విధంగానైనా చంపొచ్చు. తల నరికి చంపవచ్చు, వేలాడదీసి చంపవచ్చు. మరి సిలువ ద్వారానే ఎందుకు చంపాలి అంటే వారికి సిలువను ప్రవేశపెట్టడానికి ఉన్న 2 ఉద్దేశాలు ఏంటి అంటే మొట్టమొదటిగా టు ప్రొలాంగ్ దేర్ డెత్ అండ్ దేర్ పెయిన్, అంటే వారి యొక్క మరణాన్ని, వారి యొక్క నొప్పిని ఇంకా కొనసాగించడం, బాగా సాగించడం. ఏమిటి దీని ఉద్దేశం అంటే ఈ సిలువ వేసే క్రమంలో ఉన్న స్ట్రైప్స్ అంటాం, నిలువుబద్ద ఉంది కదా దాన్ని స్ట్రైప్స్ అంటాం. అట్లాగే అడ్డబద్ద ఉంది కదా దాన్ని ప్యాటిబులం అంటాం. సాధారణంగా ఇది ఒక 15 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ సిలువ వేసే వ్యక్తి వీళ్ళకి ఉద్దేశం ఏంటి అంటే కేవలము ఆ అడ్డకర్రకి, ప్యాటిబులానికి 2 చేతులు అడ్డంగా కట్టడం ద్వారా మనిషి యొక్క శరీరం అంతా కూడా ఆ 2 చేతుల్లోనే ఏలాడదీసబడుతూ ఉంటుంది. ఆ 2 చేతులతో ఏలాడదీయబడడం ద్వారా ఏమవుతుందంటే ఇలా మనిషి కిందకి దిగిపోతాడు. బరువంతపుడు దేని మీద ఉంది? 2 చేతుల మీద ఉంది. ఈ భుజాలు 2 కూడా నొక్కుకుపోతూ ఉంటాయి. ఎంత దగ్గరికి నొక్కుకుపోతాయో అంత శ్వాస ఆడకుండా ఉంటుంది. శ్వాస ఆగిపోద్దేమో అని చెప్పి వాళ్ళు పైకి లేచి నిలబడదాము అనుకుంటారు. కింద నిలబడదామంటే కింద కాళ్ళతో కట్టేస్తారు. కాళ్ళని ఏం చేస్తారు? తాళ్ళతో కట్టేస్తారు. ఇక జీవనం అనమాట, ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఎండలో నిలబడి వీడు పైకి లేవడం, కిందకి దిగటం, పైకి లేవడం, బరువంతా మరలా కిందకి ఆనుకోవడం. ఇంకా అలా జరిగి వీడు ఇంకా చావట్లేదంటే ఏం చేస్తారు? కింద కాళ్ళు 2 నరికేస్తారు. ఇక మరలా వీడికి పైకి లేసే పని లేదు. వెంటనే ఏమైపోతాడు? ఊపిరి ఆడక చనిపోతాడు. మరొక ఉద్దేశం ఏంటి అంటే పబ్లిక్ డిస్గ్రేస్ అంటాం. ఇట్లాంటి వ్యక్తి ఎవరైతే ఇలాంటి ఘోరమైన పాపం చేశారో ఇది సామాన్యమైన శిక్ష కాదు, అందరికీ వేసే శిక్ష కాదు. రాజద్రోహము, దేశద్రోహం చేసే వాళ్ళకి మాత్రమే ఈ భయంకరమైన శిక్షను వేసేవారు. ఎందుకోసం? ఎవరైనా మరలా రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచన చేస్తే ఎట్లాంటి శిక్షే పడుతుందని చెప్పడం కోసం. మరి అంత పాపం చేయడానికి క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? అంత గొప్ప శిక్ష అనుభవించడానికి క్రీస్తు ప్రభువారు చేసిన పాపం ఏంటి? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయనలో ఏ పాపమో కూడా లేదు. ఆయన సవాలు చేశారు పరిశీలకు, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే సన్హెడ్రిన్ సభ అంతా నోరు మూసుకుంది. పరిశీలందరూ చప్పున వెళ్ళిపోయారు. సద్దూకయ్యులందరూ కూడా మాట్లాడలేదు. ఆయనలో పాపం ఉందని ఎవరూ కూడా రుజువు చేయలేకపోయారు. మరి ఏ పాపము లేని ఆయన ఎందుకు ఒక భయంకరమైన మరణ శిక్షను అది శిలువ రూపంలో పొందాల్సి వచ్చింది అంటే ఇక్కడ రాయబడుతూ ఉంది, అది మన కోసమే. ఈ లోకమంతా కూడా సిలువను ఒక శిక్షకు రూపముగాను, ఒక అవమానాన్ని కానీ భావిస్తూ ఉన్నారు. కానీ ప్రభువారు లేదా దేవుడు సిలువను ఒక బలిపీఠముగా భావించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ ఏమై ఉంది? ఒక బలిపీఠం అయ్యింది. ఆ బలిపీఠం మీద దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువారు తనకు తాను అర్పించుకొని ఆ అర్పణ ద్వారా మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఈ సిలువ శక్తి పండుగల్లో సిలువ యొక్క విలువను మనము ఎరగాలి. సాధారణంగా క్రైస్తవులంగా మనము సిలువను చాలా చిన్నదిగా చేసేసాము. దాన్ని మన ఆభరణంగా మార్చుకొని మన ఇంటి మీద చూసినా సిలువ ఉంటుంది, మన బండి మీద చూసినా సిలువ ఉంటుంది. ప్రతి చోట కూడా సిలువను వేసుకుని నేను అనుకుంటూ ఉంటాను సిలువకున్న శక్తిని మనం ఏమైనా తగ్గించామేమో అని.
కానీ నేర్చుకుందాం సిలువ యొక్క నిజమైన విలువేంటో ఈ వచనాల ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ ఈ వచనాలు మనం చదివిన ఈ 3 వచనాల్లో 13, 14, 15 ఈ 3 వచనాల్లో సిలువ అనే మాట 2 సార్లు రాయబడి ఉంది. ఎందుకు ఇక్కడ ఈ మాట రాయబడుతూ ఉంది అంటే, ఈ కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తా ఉన్న టయానికి వాళ్ళకున్న సమస్య ఏంటి అంటే, వాళ్ళకి ఒక చెడు బోధ, తప్పుడు బోధ వాళ్ళ మధ్యకు చేరింది. ఏంటి ఆ తప్పుడు బోధ అంటే, క్రీస్తు ఒక్కడు సరిపోడు, క్రీస్తుతో పాటు కొన్ని విషయాలు మనకి కావాలి అని వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి పౌలు గారు ఉత్తరం రాస్తా, క్రీస్తే అన్నింటికీ సరిపోతాడు, మనకి కావాల్సిన దానికి అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది ఏంటి అంటే కేవలము క్రీస్తు మాత్రమే అనే విషయాన్ని వారికి బోధించే నిమిత్తము ఆ క్రమంలో రాయబడిన వచనాలుగా మనం వీటిని చూస్తూ ఉన్నాం. సిలువ యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి అంటే, సిలువ మనకి దేని మీద శక్తిని ఇస్తుంది, లేదా సిలువ యొక్క విలువ ఏంటి, సిలువ మనకి ఏమి ఇస్తుంది అంటే, మొట్టమొదటిగా సిలువ మన అపరాధములను తీసివేస్తుంది. సిలువ ఏం చేస్తుంది? మన యొక్క అపరాధములను తీసివేస్తుంది. చూద్దాం 13వ వచనం తొలి మాట చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మనం ఏమైపోయామంట? మృతులం అయిపోయాం. మన యొక్క అపరాధములు ఏవైతే ఉన్నాయో, మన పాపములు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఏం చేసినవి? మనల్ని మృతులుగా మార్చేసింది. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. మన అపరాధముల చేత మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారవలే ఉన్నాం. ఈ చచ్చిన వారి వలె ఉండగా మన యొక్క అపరాధాలు ఏ విధమైన చావును మనకు తీసుకొచ్చాయి అంటే, దేవుని నుండి మనలను దూరం చేసేసాయి. దేవుని నుండి మనలను దూరం చేసేసాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం తొలి 2 వచనాల్లో కూడా ఇదే మాట చూసుకుందాం. రక్షింప నేరకుడు ఉన్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుడు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ దేవునికి మనకి మధ్యలో ఏదో ఒకటి అవరోధం, అడ్డంకం వస్తూ ఉంది. ఏంటి ఆ అడ్డంకము అంటే అపరాధం. అపరాధం లేదా పాపము. మరి ఈ పాపము సిలువ ఏం చేసింది? ఒక మంచి భక్తుడు ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే ఆయన సిలువ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, సిలువ అనేది ఒక మంచి బ్యాంకు. సిలువ అనేది ఏంటంటే ఒక మంచి బ్యాంకు. ఏంటంటే ఆ బ్యాంకులో ఒక ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. మన వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెడతాము, అక్కడి నుంచి ఒక వస్తువు తెచ్చుకుంటూ ఉన్నాం. ఏంటి అంటే మన యొక్క అపరాధాలు తీసుకెళ్ళి సిలువ మీద పెడుతూ ఉన్నాం. సిలువలో నుంచి మనం క్షమాపణ పొందుకుంటూ ఉన్నాము. మన అపరాధాలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాము? సిలువ మీద పెడతా ఉన్నాము. నికోదేము అనే భక్తుడు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక అర్ధరాత్రి వచ్చాడు, ఒక రాత్రిపూట వచ్చాడు ఏదైనా విషయం నేర్చుకుందామని. ఎందుకంటే ఆయన పగలొస్తే మిగతా వాళ్ళందరూ పట్టుకుంటారు, ఆయన్ని ప్రశ్నిస్తారేమో అనే భయంతో వచ్చినప్పుడు ప్రభు వారు ఆయనతో మాట్లాడుతా యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట చెప్తారు. ఏంటని? అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే ఆయన ద్వారా నిజ జీవము పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎట్లాగైతే అరణ్యంలో సర్పం ఎత్తబడిందో మనుష్య కుమారుడు కూడా అట్లాగే ఎత్తబడవలను అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. దేని గురించి చెప్తూ ఉన్నారు? ఇది సిలువ గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఆ దినమున సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు తాపకరమైన సర్పాలను ఇశ్రాయేలీయుల మధ్యకు వారికి మధ్యకు పంపించి ఉన్నాడు. మరి దానికి పరిష్కారం మోషేకి దేవుడు ఏం చెప్పాడు? మోషే ఒక ఇత్తడి సర్పం చేయి, ఆ ఇత్తడి సర్పం చేయించి ఏం చేయాలి? అందరికీ కనిపించేటట్లుగా ఎత్తైన స్థలంలో దానిని నీవు నిలవబెట్టాలి. ఇప్పుడు ఎవరైనా పాము కాటు గురవగానే ఏం చేయాలి? ఆ పాముని చూడగానే వీళ్ళకి ఏం కలుగుద్ది? స్వస్థత కలుగుద్ది. ప్రభువారు కూడా ఆ సర్పాన్ని పోల్చుకుంటున్నారు. చాలామంది ఈ పోలికను బట్టి ఇబ్బంది పడుతుంటారు. ప్రభువేటి సర్పమేటి రెండు ఎట్లా సాధ్యమవుతాయి అంటే, అక్కడ వారు చూస్తూ ఉండగా వారికి ఏం కనిపిస్తూ ఉంది? వాళ్ళ యొక్క పాపం కనిపిస్తుంది. పాము ఎందుకు ఏం కనిపిస్తుంది? అక్కడ పాములో వారికి వారి యొక్క పాపం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సిలువను చూస్తే సిలువ మీద ఉన్న ప్రభువారితో పాటు ఏం కనిపిస్తూ ఉంది? మనకి మన యొక్క పాపము కనిపిస్తుంది. సిలువ మీద ఎవరున్నారు? ప్రభువారు ఉన్నారు. ప్రభువారి మీద ఏముంది? మన యొక్క పాపం ఉంది. ప్రభువుని పరిచయం చేస్తా ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఏమని పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల. పాపం ఎరుగని ఆయనను మనము ఏం చేశాము? పాపముగా
మార్చేస్తాం. ఈ పాపము కనుక ఆయన క్షమించకపోతే, ఆ క్షమాపణ కనుక మనం పొందలేకపోతే పాపం ఏం చేస్తుందంటే పాపం మనల్ని చాలా చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? చాలా చేస్తుంది. చూద్దాం, కొద్దిసేపు ఈ పాపం గురించి ఆలోచన చేద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం నేర్చుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. రోమపత్రిక, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మన మీద ఏం చేస్తుంది? మొట్టమొదటిగా ప్రభుత్వము చేస్తుంది. 20వ వచనము. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, పాపం మనం ఏం చేస్తుంది? మనల్ని ఇంకా ఏం చేస్తుంది? మనల్ని బానిసలుగా మార్చేసుకుంటుంది, దాసులుగా మార్చేసుకుంటుంది. పాపం ఎట్లా దానిసులుగా మార్చేసుకుంటుంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే ఇంట్లో పనంతా కూడా తల్లి ఎవరి చేత చేపిస్తుంది? అక్క చేత చేపించేది. తమ్ముడు ఆయన యువరాజు, ఆయన ఏ పని కూడా చేయరు. సరే, ఒక రోజున ఈ తల్లి ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తల్లి బయటికి వెళ్ళగానే భారం అంతా ఎవరి మీద పడుతుంది? అక్క మీద పడుతుంది. అక్క అనుకుంది, దిస్ ఈజ్ మై రైట్ టైం, ఇదే టైము, వీడిని ఏదో విధంగా పనులు వంచాలి, పని చేయించాలనుకుంది. కానీ వీడు తల్లికే లొంగడు, ఇంక అక్కకే లొంగుతాడు. సరే, నీ పనులు చేయమని చెప్పింది, వీడే పని కూడా చేయట్లేదు. మంచిగా తిన్నాడు. సాయంత్రం అవగానే బ్యాట్ తోటి వేసుకుని ఆడడానికి వెళ్ళాడు. ఈ ఆడే టైంలో వాడు కొట్టిన బాల్ ఒకటి వచ్చి వాళ్ళ కోడిపిల్లకి తగిలిందంట. కోడిపిల్లడు చచ్చిపోయింది. వాళ్ళ ఇంటి కోడిపిల్ల ఒకటి చచ్చిపోయింది. చచ్చిపోగానే ఎవరో చూడదనుకుని దాన్ని తీసుకెళ్ళి బయట పడేశాడు. ఆ కోడిపిల్లని బయట పడేశాడు. కానీ ఎవరు చూశారు? అక్క చూసింది. సరే, రాత్రి అంతా మంచిగా పడుకున్నాడు. పొద్దున్నే లేపేసింది. రోజు ఈయన 8 అయితే కానీ లేవడు, పొద్దున్నే 5 గంటలు లేపేసింది. లేచి వెళ్ళి బయట వాకిలుతుడని చెప్పింది. నేను దుడుస్తాను, అది నీ పని, నేను చేయను అన్నాడు. వెంటనే కొక్కరొకో అంది. ఏంటి కొక్కరొకో అంటే, నేను చూశాను నువ్వు కోడిపిల్లని చంపేయటం, నేను చూశాను. ఈ పని చేయకపోతే నీ సంగతి ఎవరితో చెప్తాను? ఆమెతోనో నాన్నతోనో ఎవరొకరితో చెప్తాను అనగానే నేనేం చేశాడు? ఆ బ్యాట్ పట్టుకున్న చేతితో చీపురు పట్టుకున్నాడు. అలా ప్రతి పని ఏం చేసేది? బ్లాక్మెయిల్ చేసి చేపించుకున్నది. సాతానుడు కూడా అంతే. మనం ఎప్పుడైతే పాపంలో దొరికిపోతాం, పాపంలో ఏం చేస్తుంది? మనల్ని దాసులమైపోతాం, పాపానికి లోబడిపోతాం. మరి పాపంలో నుండి ఎలా విడుదల పొందగలమంటే క్రీస్తు రక్తము వల్ల మాత్రమే మనము విడుదల పొందగలము. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో ఉన్న ఏ విధమైన విషయము కూడా మనకి పవిత్రత కలగజేయలేదు. కానీ కేవలము క్రీస్తు రక్తము మాత్రమే మనకి ఏం కలగజేసింది? పవిత్రతను కలగజేసింది, పాపాన్ని తీసివేసింది. పాత నిబంధన కాలంలో పాపం పోగొట్టే క్రమంలో ప్రభువారు ఏం చెప్పారు? నువ్వు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఒక గొర్రెను తీసుకురా, ఒక మేకను తీసుకురా, నీ చేయి దాని మీద, దాని తల మీద పెట్టి దానిని కత్తిరించు లేదా దాన్ని నరికేయి. అప్పుడేమవుతుంది? ఒక రకమైన ప్రక్షాళన జరుగుద్ది. కానీ ఆ యొక్క గొర్రెల రక్తము, మేకల రక్తము పాపాన్ని సంపూర్ణంగా తీసివేయలేదు. కానీ ఏం చేసినవి? కప్పెట్టినవి. ఏం చేసినవి? కప్పెట్టినవి. మా బైబిల్ కాలేజీలో మా చర్చ్ అంతా కూడా కార్పెట్స్ వేసి ఉంచాం. మా పిల్లలకి రోజు డైట్ ఏంటంటే చర్చిని చక్కగా క్లీన్ చేయాలి. వీళ్ళు క్లీన్ చేసేవారు. క్లీన్ చేసిన తర్వాత వచ్చిన దుమ్ము అంతా లేదా ఆ యొక్క చెత్త అంతా కూడా ఏం చేయాలి? ఒక చాడ తీసుకుని బయట పారవేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలివి కానీ, కార్పెట్ పైకి ఎత్తి కార్పెట్ కిందకి గెంటేసేవారు. పైన చూడడానికి చాలా అందంగా శుభ్రంగా కనిపించేది. కానీ కిందంతా ఏముంది? గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపాన్ని తుడిచివేయలేదు, కానీ పాపాన్ని కప్పెట్టినవి. పాపాన్ని ఏం చేసినవి? కప్పెట్టినవి. కింద పాపం అట్లాగే ఉంది, పైన ఆహా నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది, ఎందుకంటే నేను ఆ గొర్రెను
చంపేశాను. అందుకోసమే ప్రభువారు ఏం చేశారు, తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ పరిశుద్ధుని యొక్క పవిత్రుని యొక్క రక్తము ద్వారా మనలను పవిత్రులుగా చేయడం కోసం ఆ యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన మనలో నుండి పాపాన్ని తీసివేసెను. అది లేకపోతే మన యొక్క పాపము పోదు. మన అపరాధములు సిలువలో ఏమయ్యాయి, క్షమించబడ్డాయి. మొట్టమొదటిగా మన అపరాధములు సిలువలో క్షమించబడ్డాయి. రెండవది అక్కడే చూద్దాం, మళ్ళీ మన క్రియ వరుసకు వద్దాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను. ఇదొక అవరోధంగా మనకి కనిపిస్తూ ఉంది. అపరాధం అనేది చూసాము, అపరాధంలో నుండి క్షమాపణ పొందుకున్నాం. రెండవ విషయము, ఇదొక అవరోధం. ఏంటి? ఇదొక ఆటంకంగా కనిపించింది. ఏంటి? ఇశ్రాయేలీలందరూ కూడా వారొక అధికారాన్ని మేము కలిగి ఉన్నాము, సున్నతిని పొందుకున్నామని చెప్పి గొప్పగా చెబుతూ ఉన్నారు. కానీ అట్లాంటి సున్నతి ఏది కూడా క్రైస్తవులకు లేదా విశ్వసించిన వారికి ఏమీ కనిపించటం లేదు. కానీ క్రీస్తు ప్రభు వారు శిలువ ద్వారా మనందరికీ ఏం చేశారు అంటే ఒక ఆత్మీయ సున్నతిని జరిగించారు. ఏంటి ఈ ఆత్మీయ సున్నతి అంటే? శారీరక సున్నతి ఎవరితో ప్రారంభమైంది? అబ్రహాముతో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? ఈ విషయమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆది కాండము ద్వారా అబ్రహాము తన భార్య అయిన శారయి మాటను విని ఎప్పుడైతే హాగరుతో శయనించాడో అది మొదలుకొని 83వ సంవత్సరం మొదలుకొని 99వ సంవత్సరం వరకు, అంటే ఈ బాలుడైన ఇష్మాయేలుకి 16వ సంవత్సరం వచ్చేంత వరకు దేవునికి అబ్రహాముకి మధ్య సరైన సంభాషణ ఉన్నట్లుగా మనము చూడం. సరిగ్గా 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ప్రభువారు అబ్రహామును పిలిచి జరిగింది అదే జరిగిపోయింది, నీకు ఒక ప్రత్యామ్నాయం పెడుతూ ఉన్నాను. ఆ యొక్క పాపము తొలగించబడింది అన్నట్టుకు గుర్తుగాను నీవు నేను ఒకే నిబంధన కలిగి ఉన్నామంటకు గుర్తుగాను ఏం చేశాడు ఆయన? సున్నతిని ప్రవేశపెట్టాడు. ఇది శారీరకంగా జరిగే కార్యం, ఇదొక ఫిజికల్ ఆపరేషన్. మరి మనకి ఆత్మీయ స్థితిలో మనము ఇశ్రాయేలులో ఎలాంటి ఏమంటాము కామన్వెల్త్ కలిగిన వారము కాదు. కానీ మరి మనం ఎట్లా క్రీస్తులో గుర్తించబడాలి? మనకి ఏంటి ఆ గుర్తు? మనకేంటి ఆ అధికారము? మనకేంటి ఆ ఆధిపత్యము? అంటే ప్రభువు వారు మనకిచ్చింది హృదయపూర్వకమైన సున్నతి. ఏంటి హృదయపూర్వకమైన సున్నతి అంటే? అది కేవలం పాత నిబంధన కాలంలో ఒక భాగం మాత్రమే కట్ చేయబడింది. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి మన శరీరం అంతా కూడా సున్నతి పొందింది. అంటే మన ప్రాచీన స్వభావం మార్చబడి మన నూతన స్వభావాన్ని మనము పొందుకుంటూ ఉన్నాము. ఇదే ఆత్మీయ సున్నతి. ఇదే ఆత్మీయ సున్నతి. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని. ఆయనతో కూడా ఏమైంది? సిలువ వేయబడింది. సిలువను చూడగానే మొట్టమొదటిగా ఏం కనిపించింది? మన యొక్క అపరాధం కనిపించింది. రెండోదిగా ఏం కనిపిస్తూ ఉంది? ఇప్పుడు మన యొక్క ప్రాచీన పాప స్వభావం కనిపిస్తూ ఉంది. సిలువలో ఏం కనిపిస్తూ ఉంది మనకు? ఇప్పుడు మన యొక్క పాప స్వభావం, ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావం కనుక మనం సిలువకు అప్పగించకపోతే, అది ఇంకా మనలోనే ఉంచుకుంటే మనము సిలువకు విలువ ఇచ్చే వారముగా ఉండం. మన యొక్క పాప స్వభావము, మన యొక్క ప్రాచీన స్వభావము, మన యొక్క పురాతన స్వభావము క్రీస్తు సిలువకు అప్పగించుకొని మనం ఏమవ్వాలి? నూతన పురుషులముగా మనము మార్చబడాలి. ఒకవేళ నూతన పురుషులముగా మనం మార్చబడలేదు అంటే కనుక మనం ఇంకనూ సిలువ యొద్దకు రాలేదు. సిలువ యొక్క విలువను మనము తెలుసుకోలేదు. సిలువ యొక్క శక్తి మనలో లేదు. సిలువ యొక్క శక్తి మనలో ఉంది అంటే దానికి గుర్తు ఏమై ఉంది? మనము ఆత్మీయ సున్నతిని పొందుకొని ఉన్నాము. మన ఆత్మీయ సున్నతి ఏమై ఉంది అంటే, మన ఆత్మీయ సున్నతి చెబుతూ ఉంది మన పాప స్వభావము, మన ప్రాచీన స్వభావం అంతటినీ కూడా మనం ఏం చేశాము? ఆ సిలువకు అప్పగించాము. ఆ సిలువకు అప్పగించాము. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అబద్ధమాడకుడి
ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. మరి మన నవీన స్వభావాన్ని ధరించుకోవాల్సి వచ్చినప్పుడు మన పాత ప్రాచీన స్వభావం ఏమయ్యింది? దానిని విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టాలి? సిలువలో విడిచిపెట్టాలి. సిలువ ఏం చేస్తుంది? ఇప్పుడు మన పాత స్వభావాన్ని తీసుకుని మనకి నూతన స్వభావాన్ని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన పాపాన్ని తీసుకుని మనకేమిచ్చింది? క్షమాపణ దయచేసింది. మన పాత స్వభావాన్ని తీసుకుని మనకేమిచ్చింది? నూతన స్వభావాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు వాళ్ళు గొప్పపరచడం, వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి సున్నత ఉండొచ్చు, కానీ మనకి ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే మన పాత స్వభావం పోయింది, నూతన స్వభావం వచ్చింది. అందుకోసమే రాయబడింది, కొరింథీయులకు రాయబడిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మొదలుకొని ఏమని చెప్తున్నాడు? ఇది మొదలుకొని క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కూడా ఏమైపోయాయి? ఈ క్రొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి సిలువలో వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రొత్తదనం మనకి సిలువలో వచ్చింది. మొట్టమొదటిగా మన అపరాధాలు పోయాయి, అపరాధాలు పోయి క్షమాపణ వచ్చింది. రెండవదిగా మన యొక్క శారీరక సున్నతికి సంబంధించిన పాప స్వభావం, ప్రాచీన స్వభావం పోయింది, నూతన స్వభావము వచ్చింది. మరలా కొలస్సీ పత్రిక వచ్చి చదువుదాం. ఇంకేం పొందుకున్నాం సిలువ ద్వారా? మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఆగుదాం. ఇక మూడోది మనకి ఇక్కడ కనిపించేది ఏంటి అంటే, మొట్టమొదటిగా మన యొక్క అపరాధం చూస్తాం, రెండోదిగా అవరోధం చూస్తాం, మూడోదిగా ఆగ్రహం చూస్తూ ఉన్నాం. ఈ ఆగ్రహం ఎవరి ఆగ్రహము? దేవుని యొక్క ఆగ్రహం. ఎందుకు దేవుడు మన మీద కోపగించుకోవాలి అంటే, ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలు మనము ధిక్కరించామో అది మొదలుకొని నరుని మీద దేవుని కోపము నిత్యము కూడా ఏమవుతూ ఉంది? మండుతా ఉంది. ఏమవుతూ ఉంది? మండుతా ఉంది. మనము దేవుని యొక్క కోపాగ్నిలో ఉన్నాము. మనం ఏమై ఉన్నామంట? ఆగ్రహపుత్రులమై ఉన్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో రాయబడుతుంది. మనం అవిధేయులమై ఉన్నాం పాపాన్ని బట్టి. చూద్దాం ఆ మాటలు. మీ అపరాధముల చేతను పాపముల చేత మేము చచ్చిన వారమై ఉన్నాము. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రత, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆగ్రహము, దేవుని యొక్క కోపమునకు ఏమయ్యామంట? పాత్రులమై ఉంటిమి. మన మీద దేవుని యొక్క ఆగ్రహము ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. ఎట్లాంటి ఉగ్రత? ఎలాంటి అగ్నిని దేవుడు సొదొమ గొమొర్రాల మీద పంపించి ఉన్నాడో అట్లాంటి అగ్ని మన మీదను కూడా ఆయన పంపించాలి వాస్తవానికి. కానీ ఆ అగ్నికి అడ్డుపడింది సిలువ మాత్రమే. దేవునికి స్తోత్రం చెబుదాం. అగ్నికి ఏది అడ్డుపడింది? సిలువ. సిలువ ఏం చేసింది? దేవుని యొక్క ఆగ్రహాన్ని, దేవుని యొక్క కోపాన్ని మన పక్షంగా ఆయన తగ్గించాడు. ఏ విధంగా ఎలా నేర్చుకోగలము? పాపం పెరిగిపోతూ ఉండగా పాపం యొక్క ఘోష, పాపం యొక్క ధ్వని, పాపం యొక్క శబ్దము పెరుగుతా ఉండడం. నినివే గురించి ఏం మాట్లాడతారు ప్రభువారు? యోనాకు చెప్పినట్లు ఆ యొక్క స్వరం నాకు వినిపించింది నినివే తరపున. పాపం పెరిగిపోయింది, ఇదిగో వాళ్ళ మీదకి నా శిక్షను పంపిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? జస్ట్ వన్ డే, ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. 120 సంవత్సరాలు బతికిపోయారు ఒక రోజు ఉపవాసం ద్వారా. అయితే దేవుని యొక్క ఉగ్రతను ఎట్లా తప్పించుకున్నాము అంటే, క్రీస్తు మనకు దేవునికి మధ్య సమాధానముగా మార్చబడ్డాడు.
దేవుడు ఏమయ్యాడు? మన క్రీస్తుకి మనకి మధ్య సమాధానముగా మార్చి ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క ఆగ్రహాన్ని సమాధానముగా మార్చివేశాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకి దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులు, ఉగ్రతకు పాత్రులు, ఆగ్రహముకు పాత్రులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంకొక వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? ఆయన ఏకము చేసెను. తద్వారా మనకేమైంది అంటే క్రీస్తు ద్వారా దేవుని యొక్క సమాధానాన్ని మనము పొందుకున్నాం. సిలువ మనకేం నేర్పిస్తుంది? సిలువ మీద మనకేం కనిపిస్తూ ఉంది అంటే సిలువ మీద దేవుని యొక్క ఆగ్రహం మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క ఆగ్రహం ఇక్కడ క్రీస్తు ద్వారా, సిలువ ద్వారా ఏమైంది? సమాధానముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన అపరాధం ఏమైంది? క్షమాపణగా మార్చబడింది. మన యొక్క పాప స్వభావం, ప్రాచీన స్వభావం నూతన స్వభావముగా మార్చబడింది. తర్వాత ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆగ్రహం ఏమయ్యింది? సమాధానముగా మార్చబడింది. కాబట్టి క్రీస్తు యొక్క సమాధానాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాం. 4వది మరలా చూద్దాం. అక్కడ వచ్చిన వెనక్కి వచ్చి కొలసీలు రాయబడిన పత్రిక చూద్దాం. విధి రూపంగా లేదా రాయబడిన చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఒకసారి వెనక్కి చూద్దాం. అక్కడ ఇంకొక మాట రాయబడింది. మనకి ఆటంకంగా ఏదో ఉంది. దేవుణ్ణి మనకి చేరడానికి ఉన్న ఆటంకం ఏమిటి అంటే ధర్మశాస్త్రం. ఏమై ఉన్నది? ధర్మశాస్త్రం. ఏమిటి ధర్మశాస్త్రం? దీన్ని హీబ్రూ భాషలో తోరా అని మనం పిలుస్తూ ఉంటాం. తొలి 5 గ్రంథాలు. ఈ తొలి 5 గ్రంథాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానిలో సుమారు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు అనగానే ఎన్ని చెప్తాం మనం? 10 చెప్తాం. మనకు అందరికీ బాగా అలవాటైన విషయం 10 కమాండ్మెంట్స్ అని చెప్పి 10 ఆజ్ఞలు మాత్రమే చెప్తాం. కానీ ఈ పంచగ్రంథాలు మొదటి 5 పుస్తకాలు కనుక చూసినట్లయితే పెంటట్యూక్ అని పిలుస్తాం. దీంట్లో సుమారు 613 ఆజ్ఞలు. ఏం చేస్తూ ఉన్నాయి ఈ ఆజ్ఞలన్నీ కూడా? అడిగేస్తే ఒక ఆజ్ఞ, అటువైపు చూద్దామంటే ఒక ఆజ్ఞ, ఇటువైపు చూద్దామంటే ఒక ఆజ్ఞ, ఒకరితో మాట్లాడదామంటే ఒక ఆజ్ఞ. ఇక ఈ ఆజ్ఞల్లో మనం బ్రతకలేము అనుకున్న సమయంలో ఈ ఆజ్ఞ ఏం చేస్తూ ఉంది? దేవునికి మనకి చేరడానికి ఒక అడ్డంకిగా మారింది. ఈ ఆజ్ఞ ఉల్లంఘించిన ప్రతిసారి కూడా మన యొక్క పాపాలన్నీ కూడా నోట్ చేయబడతా ఉన్నాయి. మన యొక్క పాపాలన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి? నోట్ చేయబడతా ఉన్నాయి. బైబిల్ కాలేజీలో మాకు ఒక ప్రాక్టీస్ ఉండేది. ఏంటి ఆ ప్రాక్టీస్ అంటే, మేము 3 సంవత్సరాల పిల్లలు మా దగ్గర ఉంచుకునే వాళ్ళం. 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఇచ్చే క్రమంలో వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఇవ్వాలి. బెస్ట్ స్టూడెంట్ అని ఇట్లాంటి అవార్డ్స్ ఇవ్వాలి. వాళ్ళ అవార్డులు ఇవ్వడం కోసం వాళ్ళు చేరినప్పుడే వాళ్ళ పేరు మీద ఒక పుస్తకం పెట్టేసేవాళ్ళం. వాళ్ళ పేరు మీద ఒక పుస్తకం. ఏంటి ఆ పుస్తకం? వీళ్ళు ఎప్పుడైనా టీచర్ని ఎదిరించారా? ఆ డేట్ రాసి ఏ టీచర్ని ఎదిరించారు, వీళ్ళు ఎప్పుడైనా మేము ఇచ్చిన హోంవర్క్ చేయలేదా, ఆ డేట్ రాసి ఇట్లా రికార్డ్ అంతా కూడా రిజిస్టర్ అయ్యేది. ఈ గ్రంథాలన్నీ కూడా టీచర్లు అందరూ చివరి రోజున ఇప్పేవారు. ఇప్పి ఎవరికైతే తక్కువ రిమార్కులు ఉన్నాయండి, దాంట్లో తక్కువ సార్లు పేరు నోట్ చేయబడిందో, అంటే అందరూ తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? అందరూ కూడా
ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నాము, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాం. కాబట్టి మేమంతా కూర్చుని వీళ్ళలో ఎవడ తక్కువ పాపులు చేశాడో, తక్కువ తప్పులు చేశాడో వాడినే బెస్ట్ స్టూడెంట్గా ఇద్దాము, అవార్డు ఇద్దామని చెప్పి వాళ్ళ కోసం రికార్డులు తయారు చేసేవాళ్ళం. నేను అనుకుంటాను దేవుడు మన రికార్డ్స్ అన్నీ కూడా ఇట్లాగే తయారు చేస్తూ ఉన్నాడు. మన మాటలు లెక్కించబడతా ఉన్నాయి. తెలుసా విషయం మీకు? ప్రభువారు ఏం చేస్తున్నారు? మన మాటలు రాస్తా ఉన్నారు. దానికోసం మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. మత్తయి సువార్త 12:36-37 వచనాల్లో ప్రభువారు చెప్తూ ఉన్నారు. మనం అనుకుంటాం చాలా సీక్రెట్గా మాట్లాడాము, కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడడం ఇది ఎవరికీ తెలియదు, చెవిలో మనం మాట్లాడుకున్నాము అంటే ఏం చేస్తాడు దేవుడు? మన మాటలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? రాస్తా ఉన్నాడు. చూద్దామా మాట ఒకసారి. మత్తయి సువార్త 12:36-37 వచనాలు. నేను నీతో చెప్పినది ఏమనగా, మనుషుల పట్టుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమును లెక్క అప్పగించాలి. ఏం చేయాలి? మనము లెక్క అప్పగించాలి. మరి ఎవరు గుర్తుంటారు? జాగ్రత్త, దేవునికి మొహమాటం లేదు, మతిమరుపు అంతకంటే లేదు. దేవునికి ఏం లేదు? మొహమాటం లేదు, మతిమరుపు అంతకంటే లేదు. ఆయనకు ప్రతిదీ జ్ఞాపకమే. ఆ జ్ఞాపకం ఉన్న దేవుడు ఇంకొక మాట ఏం చెప్పాడు? మలాకీ గ్రంథం 3:16 వచనంలో దేవుని ఇంత భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకుంటా ఏం చేస్తారంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. చెవియొగ్గి ఆలకిస్తాడు. హబక్కూకు 2:15 చెప్తుంది, ఒకవేళ దేవుడు ఆలకించకపోయినా ఈ దూలాలు, ఈ ఈటుకలు ఇవన్నీ కూడా దేవునికి ఏమిస్తాయి? రికార్డు అప్పగిస్తాయి. వాటి లెక్కను అవి అప్పగిస్తాయి. అవర్ వర్డ్స్ ఆర్ రికార్డెడ్. మన మాటల లెక్కల్లో ఉన్నాయి. రెండోది, మన పనులు కూడా లెక్కల్లో ఉన్నాయి. మన యొక్క పనులు కూడా లెక్కల్లో ఉన్నాయి. 2 కొరింథీయుల పత్రిక 5:10 ప్రకారము మన యొక్క పనులన్నీ ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు? లెక్క కడుతూ ఉన్నారు. మంచివైనా చెడ్డవైనా వాటన్నిటి గురించి మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. అక్కడ కూడా ఒక రికార్డు అనేది జరుగుతూ ఉంది. ఇంకో విషయం, కేవలం మన మాటలు మన పనులే కాదు. మాటలు పనులు అందరికీ కనిపిస్తాయి, వినిపిస్తాయి. మనలో కొన్ని ఉంటాయి. ఏంటవి? ఆలోచన. మనలో ఉండేవి ఏంటి? ఆలోచనలు ఎవరికి బయట పెట్టం. మనలోనే దాచుకుందాం. ఒక్కొక్కరిని చంపేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది. వాడి మీద ఏదో ఒక చెడ్డ ఆలోచన పనుతాం. అది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కానీ ప్రభువారు అంటున్నారు కదా, మన చీకట్లో ఆలోచించిన ప్రతి ఆలోచన బయటికి తీసుకొస్తాడు ప్రభువారు. 1 కొరింథీయుల పత్రిక 4:4 ఈ మాట రాయబడుతుంది. ఎవరికి ముందుగానే మీరు ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తీర్పు దినమున ప్రభువారు ఏం చేస్తారు? వెలుగులోనికి తెచ్చిన అంధకారం ఉన్న రహస్యములు అంటే ఏంటి? మన యొక్క తలంపులు, హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, వీటికి కూడా ఏముంది? ఒక లెక్క ఉంది. థ్యాంక్ గాడ్. అయితే ఈ లెక్కలన్నీ కూడా ప్రభువారు సిలువ మీద తుడిచిపెట్టేశారు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 43:25 వచనము. యెషయా గ్రంథము 43:25 నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీ ఏం చేస్తున్నాను? తుడిచివేస్తా ఉన్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేని ద్వారా జరిగింది ఈ గొప్ప కార్యము? ప్రభువారు ఈ లెక్కలన్నీ ఎక్కడ తుడిచివేస్తా ఉన్నారు అంటే సిలువలో జరుగుతూ ఉంది కార్యము. ఈ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే మనకి ఆటంకంగా ఉందో, మనకి అర్థంగా ఉందో, వీటన్నిటిని కలిపి ఒక చుట్ట చుట్టి ప్రభువారు సిలువకు కొట్టేశారు. ఆ సిలువకు కొట్టేసిన దాన్ని క్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తం ద్వారా తుడిచిపెట్టేశారు. లేకపోతే మన పాపం ఊరికినే పోతుందా? ఒక ఉదాహరణ చెప్తాను. స్త్రీలందరూ ఉన్నారు కదా, వంటగదిలో మీకు ఒక గుడ్డ సహాయపడతా ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారు? మసిగుడ్డ అంటారు. ఇప్పుడైతే గ్యాస్లు వచ్చినాయి, కానీ ఇదివరకు పొయ్యిల మీద వంట చేసినప్పుడు ఆ కుండలకున్న మసి అంతా కూడా దేనికి అంటుకునేది? దానికి. ఒకవేళ కింద గింజ పడితే దేనితో తుడిచేవారు? కూర పడితే దేనితో తుడిచేవారు? ఇక తుడవగా దాన్ని ఏమైనా ఉతకడానికి ఉపయోగపడుతుంది. అది పోనీ దాన్ని ఏమైనా తెల్లగా చేయగలమా? దాన్ని మార్చగలమా? దాన్ని తెల్లగా చేయలేము. మన టీవీలో చూసే సర్ఫెక్సలు కానీ, టైడ్ కానీ, ఇట్లాంటివి కూడా దాన్ని తెల్లగా చేయలేవు. మనం పూర్తి ఎక్కడికి పోవాలి? వీటన్నిటినీ కూడా మంటలు.
మా బైబిల్ కాలేజీలో మేము 120 మందికి వంటలు చేయాల్సి వచ్చినప్పుడు రోజులు వంటలు జరుగుతానే ఉండేవి. ఆ వంటల టైంలో పెద్ద పెద్ద పాత్రలు దించడం కోసం మా పిల్లలు జీన్ ప్యాంట్లు తెస్తూ ఉండేవారు అన్నమాట, దళసరిగా దళంగా పట్టుకోవడం కోసం. మా వంట ఆవిడ వాడినంతసేపు వాటిని వాడి ఇక ఇది పని చేయదన్నప్పుడు పూలో పడేసేది. పని చేయదన్నప్పుడు ఏం చేసేది ఆవిడ? మన జీవితాలు కూడా అంతే, నరకంలో పడిపోవాలి, అగ్నిలో పడిపోవాలి. లేదు వారి పాప జీవితాలను నా రక్తం ద్వారా ఉతికి వాళ్ళని పవిత్రపరుస్తారని ప్రభువారు శిలువ మరణం చెందారు. ఆ శిలువ మరణం ద్వారా ఆయన రక్తం మాత్రమే మనల్ని ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. ఆ రక్తం ఏం చేసిందంటే మన మీద విధిరూపకముగా రాయబడిన ప్రతి ఆజ్ఞను కూడా తుడిచిపెట్టేసింది. వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారిగా మొత్తం అంతా కూడా ఏమైంది? బ్లాటెడ్ అవుట్. అక్కడ రాయబడిన మాట ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది. బ్లాటెడ్ అవుట్ అంటే ఒక స్పాంజీ తీసుకొని మొత్తానికి ఎలాంటి రూపం లేకుండా, ఇక ఏమీ మిగలకుండా అంతా కూడా తుడిచివేయబెట్టబడింది. అంతా కూడా ఏమైంది? తుడిచివేయబెట్టబడింది. అప్పుడు దేవుని యొక్క ఆగ్రహం తప్పి మనము పరలోకం అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ శిలువ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు దేవాలయంలో ఒక కార్యం జరిగింది. ఏంది? ఒక తెర ఉండేది. ఆ ఆజ్ఞ చెప్పేది, ఇక్కడ వరకు మాత్రమే మీరు రావాలి. మీరు పాపం చేస్తే గొర్రెపిల్లని తీసుకొచ్చి బలిపీఠం వరకు మాత్రమే మీరు రావాలి. ఇదిగో వీళ్ళు అభిషేకం పొందిన యాజకులు, వీళ్ళు కొంచెం ముందుకు రావచ్చు. ఇదిగో ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఇతను సంవత్సరానికి ఒక్కసారి ముందుకు రావచ్చు అని ఏదైతే ఆజ్ఞ మనకు అడ్డుగా నిలబడిందో, ఆ అడ్డుబండ, ఆ అవరోధము క్రీస్తు యొక్క శిలువ ద్వారా కొట్టివేయబడింది. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క సన్నిధికి ఎంతో ధైర్యంగా ప్రవేశించే అర్హత శిలువ మనకు కలుగజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ధైర్యంగా వస్తున్నాం క్రీస్తు సన్నిధికి? బహు ధైర్యంతో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. పాత నిబంధనలు ఇట్లా లేదు. అందరూ మంది పరిశుద్ధ ప్రత్యక్ష గుడారానికి రాలేరు. వచ్చినా కానీ ఆ ఆవరణలోనికి వెళ్ళలేరు. ఆవరణలోకి కేవలం యాజకులు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రత్యక్ష గుడారం ఆ యొక్క అంతర్భాగానికి, అతి పరిశుద్ధ స్థలానికి కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. కానీ క్రీస్తు శిలువ మనము ఆ యొక్క ప్రధాన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే అర్హత మనకు కలగజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మనకేదైతే అడ్డంగా ఉందో ఆ అడ్డాన్ని తొలగించి మన మార్గాన్ని, మన ప్రవేశాన్ని సుగమం చేసింది ఏంటి అంటే క్రీస్తు యొక్క శిలువ. క్రీస్తు యొక్క శిలువ. చివరిగా 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏంటి ఈ 5వ విషయం అంటే, మొదటి నుంచి చదువుదాం. మన యొక్క అపరాధాల ద్వారా మనం ఏమై ఉన్నాము? మృతులమైపోయాం, చచ్చిన వారి వల్లే ఉన్నాం. ఈ చచ్చిన మనకు క్రీస్తు యొక్క శిలువ మనకి జీవాన్ని అనుగ్రహించింది. క్రీస్తు యొక్క శిలువ ఏం చేసింది? మనకి జీవాన్ని అనుగ్రహించింది. ఎట్లాగ అర్థం చేసుకోగలము ఈ విషయాన్ని అంటే, ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలు హెబ్రీ పత్రిక వైపు నడిపిద్దాం. హెబ్రీ పత్రిక మొట్టగా 9వ అధ్యాయం 27వ వచనం చదివి అప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. 9:27 చూద్దాం ఒకసారి. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, నియమింపబడింది. ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఏమవ్వాలంటే ఒక్కసారి ఏమవ్వాలి? అందరూ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఏమైపోవాలి? చనిపోవాలి. వాళ్ళు ఎంతోమందిని బతికించిన డాక్టర్స్ కావచ్చు, కానీ వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు చనిపోతారు. ఏ డాక్టర్ కెన్ పోస్ట్ పోన్ డెత్ అంట. డాక్టర్ మరణాన్ని ఏం చేస్తాడు? పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈరోజు చచ్చిపోయేవాడిని రేపు దాకా ఆపొచ్చు, కానీ హీ కెనాట్ క్యాన్సిల్ ద డెత్. మరణాన్ని క్యాన్సిల్ చేయలేడు. మరణం అనేది అందరికీ కూడా సాధ్యం. అందరికీ ఏ అవసాన దశలో అయినా, ఏ వ్యవస్థలో అయినా కానీ, ఏ దశలో అయినా కానీ మరణం అనేది అందరికీ కూడా సంభవిస్తుంది. మరి మరణంలో నుంచి విరుగుడేంటి? మరణంలో నుంచి మనిషి ఎట్లా విడుదల పొందగలడు అంటే దానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అప్పుడే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో ఆయన ఏమయ్యాడు?
పాలివాడయ్యాడు. ఎందుకు ఆయన పాలివాడ కావాల్సి వచ్చింది అంటే ఆ యొక్క మరణం ఏదైతే ఉందో అది ఆదాము ద్వారా సమీపించింది. మరణం అనేది ఎవరి ద్వారా సమీపించింది? ఆదాము ద్వారా. 5:12 రోమాపత్రిక చదవక్కర్లేదు, మనకు అందరికీ తెలిసిందే. ఒక మనిషి పాపం ద్వారా ఏం చేసింది? మరణం అనేది అందరికీ కూడా సంప్రాప్తం అయ్యింది. ఇప్పుడు ఆ సంప్రాప్తమైన మరణాన్ని ఎవరి ద్వారా తీసివేయాలి? ఎవరు తీయగలరు అంటే ఎవరైతే ఆజ్ఞ పెట్టారో, ఎవరైతే మరణం అనే దాన్ని ప్రవేశపెట్టారో ఆయన మాత్రమే ఆ మరణాన్ని క్యాన్సిల్ చేయగలడు. ఆయనకి తప్ప మరొక ఎవరికి కూడా అధికారము లేదు. మరి ఎట్లా చేయగలవు అంటే ప్రభు వారికి ఒక ఆర్డినెన్స్, ఒక గవర్నమెంట్ ఉంది. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరాలి. ఇప్పుడు పాపం చేసిన వాడు ఏమైపోతాడు? ఈ పండు తిను దినమున నువ్వేమవుతావు? నిశ్చయముగా చచ్చదు. ఆ చావు ఆదాముకు రాలేదు. ఆ చావు ఆదాముకి వెంటనే రాలేదు. అది ఆత్మీయ చావు ఏమి దేవుని నుంచి ఎడబాడైతే వచ్చింది, కానీ శారీరక చావు వెంటనే ఆదాముకి రాలేదు. మరి ఆ చావు ఎవరికి వచ్చింది? కడపటి ఆదాము అయిన క్రీస్తు తన మీద వేసుకున్నాడు. ఎందుకని? తండ్రి ఆజ్ఞను తప్పక నెరవేర్చాలి. గాడ్స్ గవర్నెన్స్ మస్ట్ బి కంప్లీటెడ్, ఫుల్ఫిల్డ్ అంటాం. అంటే దేవుడు ఖచ్చితంగా ఆ మరణాన్ని ఆయన రూపమాపాలి అంటే ఖచ్చితంగా మరణించాలి. దేవుడు మరణించడం అంటే మన యొక్క వేదాంత భాషలో మనకు పెద్దగా ఇష్టపడని విషయం. దేవునికి ఏముండదు? మరణము ఉండదు. ఆయనకు ఒక పుట్టుకుండదు, ఆయనకు ఒక మరణం ఉండదు. మరి ప్రభువారు మరణించారు కదా, ఆయన దేవుడు ఎలాగవుతాడు అంటే మరణ భయం గలవాని దేని ద్వారా చంపాలి? మరణం ద్వారానే చంపాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఏమయ్యారు? రక్త మాంసములలో పాలిభాగయ్యాడు. ఆ పాలిభాగస్తుడిగా ఉండడం ద్వారా ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించి మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం మామూలు జీవం కాదు, అది నిత్య జీవం అయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ జీవం ఏ జీవం అయ్యింది? నిత్య జీవము. మనిషి కుమారుడు సర్పం వలె పైకెత్తబడతాడు. ఎందుకోసం అంటే ఆ పాములు చచ్చిన వాళ్ళందరూ ఏమైపోతూ ఉన్నారు? మరణానికి చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఆ మరణానికి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేయాలి? తేటగా ఏం చేయాలి? తేరి చూడాలి. ఎవరిని చూడాలి? సర్పాన్ని చూడాలి. సర్పాన్ని చూస్తే సర్పం ఏం కనిపిస్తూ ఉంది? అక్కడ నీ పాపం కనిపిస్తుంది, నీ యొక్క శాపం కనిపిస్తుంది, నీ యొక్క మరణం కూడా అక్కడే కనిపిస్తూ ఉంది. కానీ ఆ సర్పములో నుండే నీకు విడుదల కూడా లభిస్తూ ఉంది. ప్రభువారి నుంచి ఏమొస్తూ ఉంది మనకి? 3వ అధ్యాయం 15వ వచనము యోహాను సువార్త. ఆ యొక్క శిలువ త్యాగము ద్వారానే మనకి నిత్య జీవము లభిస్తూ ఉంది. నిత్య జీవము లభిస్తుంది. ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనము. మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. ఏం పొందుకోవాలి? ఇప్పుడు దాకా మనం దేనికి దాసులం అయిపోయాము? మరణానికి. అందరూ కూడా మరణ భయం చేత భయపడిపోతా ఉన్నాము. కానీ ఆ మరణ భయాన్ని విడిపించడం కోసం మరణాన్ని ప్రభువారు తీసుకుని జీవాన్ని మనకిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణాన్ని ఆయన తీసుకుని మనకేమిచ్చాడు? జీవం. ఎట్లాంటి జీవం ఇచ్చారు ప్రభువారు? నిత్య జీవాన్ని ఇచ్చారు. ఎందుకోసము అంటే కడపట నశింపజేయు శత్రువు ఏమయ్యింది? మరణమే అయింది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24-25 చూద్దాం. 21 నుంచి చూద్దాం. ఒక మంచి మాట రాయబడి 21 నుంచి. మనుషుని ద్వారా మరణం వచ్చును. ఇప్పుడు అనుకున్నాం కదా, మరణం ఎవరు తీసుకొచ్చారు? ఆదాము తీసుకొచ్చాడు. మనుషుని ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి ఆ మరణం ఎట్లా పోవాలి చూద్దాం. మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం దొరికెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ కూడా ఏమవుతున్నారు? బ్రతికింపబడుతూ ఉన్నారు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం మాత్రం ఎవరై ఉన్నారు? క్రీస్తే. ఆయన సిలువలో మరణాన్ని జయించి మరణ భయం మనకు లేకుండా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులు ఎవరో కూడా మరణానికి భయపడం. మనం ఈ వారం అంతా కూడా మన మంచి భక్తుడు దైవజనుడు ప్రవీణ్ పడాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన చాలాసార్లు ఈ మాట చెప్పి ఉన్నారు. ఏమని? మరణాన్ని ఆలింగనం చేసుకోవడం నేను సిద్ధంగానే ఉన్నాను.
ఆయన మరణించిన తర్వాత వాళ్ళ వైఫ్ మిసెస్ జెస్సికా ఆవిడేమన్నా భయపడ్డారా? ఆవిడ ఏమీ భయపడలేదు. మనము కూడా ఇప్పుడే మన మందు మరణం ఉన్నా మనం ఏమీ భయపడం. ఎందుకని? కమాన్, ఇప్పుడు చనిపోతే కనుక నెక్స్ట్ మూమెంట్లోనే మనం ఎక్కడ ఉంటాము? క్రీస్తుతో పాటు ఉంటాం. డిఎల్ మూడి ఇదే మాట చెప్పారు. మీరు ఒక రోజున న్యూస్ పేపర్లో చూస్తారు, డిఎల్ మూడి పాస్ట్ డేవే అంటారు, డిఎల్ మూడి చనిపోయాడు అంటారు. ఆ మాట నమ్మొద్దు. నేను ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తానని ఆయన చెప్పాడు. ఇట్లాంటి ధైర్యము, ఇట్లాంటి చక్కని మనోబలము, ధైర్యము, స్థైర్యం ఎక్కడి నుంచి మనకు వచ్చింది అంటే సిలువ ద్వారానే. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సిలువ ద్వారానే. సిలువలో మనకి ఏం కనిపిస్తూ ఉంది? మన యొక్క మరణము కనిపిస్తుంది. ఆ మరణంలో నుండి మనం ఏం పొందుకొని ఉన్నాము? జీవము, నిత్య జీవాన్ని పొందుకున్నాం. కేవలం సిలువలో మరణము జీవంగా మార్చబడడం మాత్రమే కాదు, మన యొక్క అపజయం ఏదైతే ఉందో ఆ అపజయం విజయముగా మార్చబడింది. మన యొక్క అపజయం ఏమైంది? విజయముగా మార్చబడింది. చివరి మాటలు చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 15వ వచనం, 3వ అధ్యాయము చివరి మాట 15వ వచనం. అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచింది. ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. ఒకవేళ మనం గ్రీకు భాషలో అక్కడ చదివినట్లయితే అక్కడ స్పెక్టికల్, వేడుక అనే మాట స్పెక్టికల్ అనే మాటతో మనకి రాయబడుతూ ఉంది. అంటే పాత రోజుల్లో ఒక దేశం నుండి ఒక రాజు మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళి ఆ దేశంలో జయం పొందుకున్న తర్వాత ఆ ఓడిపోయిన రాజును తీసుకొచ్చేవాడు. ఓడిపోయిన రాజును ఏం చేసేవాడు? తీసుకొచ్చేవాడు. ఆ ఓడిపోయిన రాజును ఇంకా మిగతా సైన్యాధిపతి కానీ మిగతా పెద్ద పెద్ద హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి రావాలి? వాళ్ళ రాజ్యంలోనికి రావాలి. వాళ్ళ రాజ్యంలోనికి రావడం మునిపే వాళ్ళకి కబురు పంపించేవారు. కబురు పంపించినప్పుడు మొత్తం పురజనులంతా కూడా ఆ ప్రధాన రహదారి మీదకి అందరూ కూడా చేరుకునేవారు. చేరుకుని ఒక చేత్తో మంచిగా పూలు పట్టుకునేవారు, మరొక చేత్తో ఏదో ఒక పాడైపోయిన కోడిగుడ్డో టమాటో ఇట్లాంటిది. ఎందుకంటే అవమానపరచడం కోసం. ఏంటి ఎట్లాగా అంటే ఏదైతే రాజు జయం పొందాడో ఆ రాజు, జయించబడిన రాజు తన రథం వేసుకుని ముందు వెళ్తూ ఉంటాడు. రథం వేసుకుని ముందు వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా రాజు జయహో, జయం పొందావని చెప్పి జయధ్వనులు చేస్తా వాళ్ళు తెచ్చిన పూలు ఆయన మీద జల్లుతూ ఉంటారు. అయితే ఆయన రథానికి తాడు తీసుకుని ఆ ఓడిపోయిన రాజుని కడతారు. తన రథానికి ఏం చేస్తారు? ఓడిపోయిన రాజుని కడతారు. ఆ రాజుని కట్టినప్పుడు రాజుకి ఏమీ కూడా ఒంటి మీద బట్టలు ఉంచరు. రాజుకి ఒంటి మీద ఏది కూడా ఆయుధాలు ఉంచవు, బట్టలు ఉంచరు. అట్లా మొత్తం రాజుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా తలదించుకుని సిగ్గుతో ఆ రథం వెనకాల నడుస్తూ ఉండగా ప్రజలందరూ కూడా వాళ్ళ మీద టమాటాలు విసిరి, కోడిగుడ్లు విసిరి వాళ్ళని ఏ విధంగా అవమానపరచాలో అలాగ అవమానపరుస్తూ ఉంటారు. మరి సిలువలో ఎట్లాంటి కార్యం ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ప్రభువారు సిలువలో మరణం చెంది పునరుత్థానం ద్వారా తిరిగి లేచాడో, లేచిన తర్వాత ఆయన ఇదే జయోత్సాహనం చేశాడు. క్రీస్తు యొక్క రథం కదులుతూ ఉండగా వెనకాల ఓడిపోయిన సైతానుగాడు క్రీస్తు యొక్క రథానికి కట్టబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపం ఓడిపోయింది, లోకం ఓడిపోయింది, శరీరం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రథం వెనకాల వెళతా ఉన్నాయి. క్రీస్తు వీళ్ళందరినీ ఏం చేశాడంట? నిరాయుధులుగా చేసి, వాళ్ళ దగ్గరికి ఏ ఆయుధము లేదు, బెదిరించేది ఏదీ లేదు. ఆ బెదిరించేది ఏదీ లేనప్పుడు ప్రభువారు జయోత్సాహం చేత వీళ్ళందరినీ కూడా మన ముందు తీసుకొస్తూ ఉన్నాడు. అంతవరకు మనం ఏమైపోయాము? వీళ్ళని చూసి చాలా భయపడ్డాం. మరణాన్ని చూసి ఏమయ్యాము? భయపడ్డాం. పాపాన్ని చూసి ఏం చేశాం? మనము భయపడ్డాం. లోకాన్ని చూసి భయపడ్డాం. కానీ ఇప్పుడు ప్రభువారు శిలువ మీద విజయం పొందిన తర్వాత ఇవేమీ కూడా మనల్ని భయపెట్టకుండా ఆ ధైర్యాన్ని మనకి క్రీస్తు ప్రభువారు తన శిలువ ద్వారా ఇచ్చారు. అంటే మన యొక్క అపజయము విజయముగా మార్చబడింది శిలువలో. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క అపజయం ఏమయ్యింది? విజయముగా మార్చబడింది. పాపం అంటే ఎంతమందికి భయం? ఇప్పుడు భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి. కానీ పాపం చేస్తున్న ప్రతిసారి కూడా ఏం జరుగుతూ ఉంటుందంట? పరలోక రాజ్యంలో ఒక కోర్టు ఉంది. తండ్రి న్యాయాధిపతిగా ఉన్నాడు. సాతానుడు మన మీద ఏం చేస్తాడు? నేరారోపణ చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క సన్నివేశం మనకి రాయబడతా ఉంది.
మనం పాపం చేసిన ప్రతిసారి దేవుని ముందు చేతులు కట్టుకుని నిలబడతాము. మన మీద అధికమైన నిందారోపణ చేసేది ఎవరు? సాతానుడు. అట్లాంటి టైంలో ప్రభువారు మనకి ఉత్తరవాదిగా, ఒక లాయరీగా వస్తాడు. దేవునికి స్తోత్రం. మన కోసం ఎవరున్నారు అక్కడ? ఒక ఉత్తరవాది. ఎవరా ఉత్తరవాది? యేసయ్య. యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ప్రభువారు ఎవరు మనకేమై ఉన్నాడు? ఆయన ఒక ఉత్తరవాదిగా ఉండి మనం ఏం చేస్తున్నాం? మనం పాపం చేసిన ప్రతిసారి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనలను విడిపిస్తా ఉన్నాడు. మనం ఓడిపోతున్నాము, మనం అపజయం పొందుతున్నామన్న ప్రతిసారి కూడా మనకు జయమిచ్చేది ఎవరు? క్రీస్తు. ఎక్కడి నుంచి ఆ జయాన్ని మనం పొందుకుంటున్నాము? శిలువ ద్వారానే ఆ జయాన్ని మనము పొందుకుంటున్నాం. మన యొక్క అపరాధము క్షమాపణగా మార్చబడింది. మన యొక్క అవమానము ఘనతగా మార్చబడింది. మన యొక్క ఏదైతే ఆటంకము ఉందో ఆ ఆటంకంలోనే మనకేం కలిగింది? ప్రవేశము కలిగింది. మన యొక్క మరణం ఏమైంది? నిత్యజీవముగా మార్చబడింది. మన యొక్క అపజయం ఏమైంది? సిలువలో విజయముగా మార్చబడింది. ఇటువంటి గొప్ప విలువ కలిగిన సిలువకు మనం ఎంత విలువిస్తూ ఉన్నాము? జాగ్రత్త. మనం పాపం చేసే ప్రతిసారి కూడా ప్రభువును మరలా సిలువేసి ఆయనను అవమానపరుస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. అనుభవించిన తరువాత తప్పిపోయిన మనము ఎప్పుడైతే పాపం చేస్తామో, తప్పిపోతామో, మనం ఏం చేస్తున్నాము? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. జాగ్రత్తగా వినండి. ఇందాక మనం బాహాటముగా వేడుగా కనపరిచిన మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు బాహాటముగా అవమానం కలగజేస్తూ ఉన్నాం. ఎవరికి? క్రీస్తుకి. ఎప్పుడైతే మనం పాపం చేస్తూ తప్పిపోతా ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో శిలువశక్తి పండుగల్లో మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్న ఈ సమయంలో ఒక మాట నేర్చుకుందాము. ఇంత గొప్ప మహత్యము కలిగిన సిలువకు వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా పాపము చేసి క్రీస్తు యొక్క సిలువకు మరలా అవమానాన్ని తీసుకురాకూడదు. సిలువ వేయబడిన క్రీస్తుని మరలా మనము సిలువ వేయకూడదు. ఒకవేళ మనం పాపం చేసి దేవుని మహిమలోని తొలగిపోయినట్లయితే మనం ఏమవుతున్నామంట? క్రీస్తు సిలువకు శత్రువులుగా మారుతున్నాం. ఏమవుతున్నాం? క్రీస్తు సిలువకు శత్రువులుగా మారుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతుంది. చదవక్కర్లేదు, మనకు ఆ మాట తెలుసు. మనం ఏమవుతున్నాం? క్రీస్తు సిలువకు శత్రువులుగా మారుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన సిలువ యొక్క విలువను ఎరిగి, ఆయన సిలువ యొక్క శక్తిని మనం తెలుసుకొని ఆయన సిలువలో మనకు ముందుకు సాగిపోదాం. దేవుడి ఇట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. మరొకసారి నాకు ఈ మంచి సమయం ఇచ్చిన దైవజనులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, సిలువలోనే మా యొక్క అపరాధము క్షమించబడింది. సిలువలోనే మా యొక్క అవమానం ఘనతగా మార్చబడింది. సిలువలోనే మా యొక్క అవరోధము ప్రభువా, ఆటంకము తప్పించబడి ప్రవేశము మాకు దొరికింది ప్రభువా. మా యొక్క మరణము జీవముగా మార్చబడింది. మా యొక్క అపచయము విజయముగా మార్చబడింది నాయన. ఇటువంటి గొప్ప విలువ కలిగిన సిలువను గురించి మేము నేర్చుకుని ప్రభువా, ఆ సిలువ విలువను నిత్యము గుర్తిస్తూ సిలువ శక్తిని పొందుకొని సిలువ యోధులముగా మేము ఉండుటకు కావలసిన కృపను మాకు దయచేయండి. ఇక అపోస్తల కింగ్స్ టెంపుల్ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. హాజరైన ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకముగా దీవించండి. విన్న వాక్యాన్ని అపవాదికి అప్పగించకుండా హృదయం అనే పలక మీద వారు రాసుకుని మరలా ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించే చక్కని జీవితాలు వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. నాయన, ప్రియ దైవజనులను, వారి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. దైవజనుల మీ సేవలో విరివిగా వాడబడుతూ ప్రభువా, దేశ విదేశాలు పర్యటిస్తూ ప్రభువా, నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు రాకపోకల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. వారు నిలబడిన ప్రతి చోటను గొప్ప కార్యములు మీరు, అద్భుతములను మీరు జరిగించండి ప్రభువా. వారి రాజ్యం, నీ యొక్క రాజ్యము వారి ద్వారా కట్టబడుచు అనేక ఆత్మలు సిలువ వైపు మరల్చబడుతున్న గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా.
గొప్ప కార్యముల వారి ద్వారా మీరు జరిగించండి. ఈ పరిచర్ను అంతకంతకు ప్రభు నానాటికి పెరిగే పరిచర్యగాను విస్తరించే పరిచర్యగా మీరు ఉంచి ఈ పరిచర్య సరిహద్దులు మీరు విస్తరింపజేస్తారని, ఈ పరిచర్యలో వాడబడుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.